నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను హరి. ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని హెడ్లైన్స్ చూద్దాం. ఇక మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే, ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కిక్కులో జగన్ అని చెప్పేసి, జగన్ పిఏ అని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తున్నారు. సునీల్ రెడ్డి పేరుతో 10కి పైగా కంపెనీలు. విశాఖ, హైదరాబాద్లోని సిట్ అధికారుల సోదాలు. 10 డొల్లా కంపెనీలే, మరి రూటింగ్కు ఏర్పాటు. వైసీపీ హయాంలోని జే బ్రాండ్లలో 2 సునీల్వే. వేల కోట్ల మద్యం స్కీములో కీలక ఆధారాలు. చెంచల్గూడలో జగన్ జైల్ మీట్ సునీల్ రెడ్డి. జగన్ కంపెనీలన్నింటిలోనూ డైరెక్టరేట్ పోస్ట్. ఇక్కడ చూసుకుంటే రూల్స్ అంటూ గిరగీసుకోవద్దు. ఇక ప్రాజెక్టులు చకచక. 9,074 కోట్ల వ్యయంతో పనులు పెండింగ్లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులు. పూర్తికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు 2,000 కోట్లు, వెలిగొండకు 2,059 కోట్లు, 1,404 కోట్లతో గాలేరు నగరి విస్తరణ. కర్నూలులో ప్రాజెక్టులకు 1,685 కోట్లు, వరికపుడిశాలకు 1,925 కోట్లు, శ్రీశైలం అభివృద్ధికి 1,686 కోట్లు. ఇక ఈ విధంగా ఏ ప్రాజెక్టుకి ఎంత విధంగా కేటాయించారో మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఢిల్లీకి చంద్రబాబు, పవన్ నేడు ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరు. ఇక ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు బాలకృష్ణ. ఆయన స్వస్థలం తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా. మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వని పోలీసులు. మరికొందరు మరణించి ఉంటారని అనుమానం. మనం ఇక్కడ చూసుకుంటే 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు. సుదీర్ఘ కసరత్తు తరువాత నియామకం. పల్నాడు కృతికా శుక్ల, ప్రకాశానికి రాజాబాబు, నెల్లూరుకు హిమాంశు శుక్ల, కర్నూలు సిరి, ప్రకాశం నుంచి గుంటూరుకు తమీం, అనంత నుంచి బాపట్ల వినోద్ కుమార్, తూర్పు గోదావరి జిల్లాకు కీర్తి చేకూరి. ఇక 26 జిల్లాల్లో 8కి మహిళా కలెక్టర్లే. వారికి కీలక జిల్లాల్లో అప్పగింత. ఇక్కడ చూసుకోవచ్చు మనం, ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య. ఆయన ఒక సభలో ప్రసంగిస్తుండగా ఆయన్ని కాల్చి చంపారు దుండగులు. ఇక మనం ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూసుకున్నట్లయితే, ఆర్ఆర్ రైలుకు 6,000 ఎకరాలు, 362 కిలోమీటర్లు, 19 స్టేషన్లు. రీజనల్ రింగ్ రోడ్డు పక్కనే రీజనల్ రింగ్ రైల్. 45 మీటర్ల వెడల్పుతో రైలు మార్గం. 25,000 కోట్ల వ్యయం. రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు తెలిపిన రైల్వే అధికారులు. తొలిత ఆర్ఆర్ఆర్కు 10 కిలోమీటర్ల దూరంలో నిర్మాణానికి యోచన. తాజాగా RRR పక్కనే నిర్మించాలని కేంద్రం. రాష్ట్ర నిర్ణయం, రింగ్ రైల్ అలైన్మెంట్ మారిందని ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి. 350 కిలోమీటర్ల వేగంతో హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరుకు రైళ్ల భారీ వ్యాయంతో 2 కారిడార్లు నిర్మించనున్న కేంద్రం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిసా. నేను కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, జాతీయ జెండాలో 3 రంగులతో కూడిన కండువా. స్పీకర్ వేరువేరుగా వివరణ ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు. మరింత సమయం కావాలంటూ మిగతా 2 విజ్ఞప్తి. వివరణల ఆధారంగా బీఆర్ఎస్కు నోటీసులు ఇచ్చిన స్పీకర్. ఎవరైతే బీఆర్ఎస్లో 8 మంది ఎమ్మెల్యేలు ఇంకా ఆ పార్టీలో ఉన్నామంటూ చెప్పుకుంటున్నారో దాని గురించి ఇక్కడ ఇచ్చారు. కుప్పకూలిన ఆదిలాబాద్ కలెక్టరేట్ పైకప్పు. ఇటీవలే వర్షాలతో తడిసిన నిజాం కాలం నాటి భవనం. ఘటనా సమయంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి జూపల్లి సమీక్ష. సురక్షితంగా బయటపడ్డ మంత్రి, అధికారులు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇందాక చదివింది, ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య అంటూ. ఇక మనం సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసుకున్నట్లయితే, యూరియా దొరక్కపోతే చచ్చిపోతా అంటూ ఇక్కడ యూరియా కష్టాలు మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నాయో. అరటి ఆర్తనాదం. తాజాగా టన్ను 3,000కు పతనమైన G9 రకం. వైఎస్ జగన్ హయాంలో 28,000 నుంచి 30,000 పలికిన ధర. ఏడాదిగా ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామన్న అరటి రైతులు. రావులపాలెం మార్కెట్లోనూ అదే దుస్థితి. కూటమి సర్కార్పై అన్నదాతల మండిపాటు. ఇప్పటికే ఉల్లి, టమాటా, బత్తాయి ధరలు ఢమాల్. చూడొచ్చు, గుడి వెనక గూడు పుటాని అని ఇచ్చారు. ముఖ్య నేతలతో సహకారం. ఉత్తరాంధ్రకు చెందిన 2. కృష్ణా జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత పన్నాగం. ఎన్టీఆర్ జిల్లా నారికంపాడులో 1,036 ఎకరాల దేవుడి భూమి నిషేధిత జాబితా నుండి తొలగింపు. హైకోర్టు తీర్పు పేరు చెప్పి 22A1C జాబితా నుంచి తప్పించేందుకు ఆదేశాలు. కానీ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది 28.35 ఎకరాలకు మాత్రమే.
మొత్తం 1036 ఎకరాలను తొలగించాలంటూ జిల్లా రిజిస్ట్రార్కు ప్రభుత్వం లేఖ. అక్రమంగా గుడి వెనుక ఉన్న భూమిని గూడుపుటాని చేస్తున్నట్లు ఇక్కడ మనకి న్యూస్ ఇచ్చారు. సాక్షిపై కొనసాగుతున్న కక్ష సాధింపు. ఇక మనం సాక్షి తెలంగాణ ఎడిషన్ చూసుకున్నట్లయితే నేడు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం. ఎంతకీ ఎదగదు, వానాకాలం పంటలపై యూరియా కొరత ప్రభావం. ఏ రోజు యూరియా ఆ రోజుకే. తెలంగాణలో యూరియా కష్టాలు కొనసాగుతున్న నేపథ్యంలో దంచి కొడుతున్న వాన. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం. ఇక వివిధ వార్తాపత్రికల్లోని హెడ్లైన్స్ చూసాం. ఇంకా ఇవే అంశాల గురించి విశ్లేషించడానికి మనతో పాటు విశ్లేషకులు నరేందర్ పుల్లూరి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మనం గత కొన్ని రోజులుగా నేపాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొండ మనం చూస్తున్నాం. ఇక నేపాల్లో ఎక్కడైతే నేపాల్ మంటల వెనుక కొన్ని విదేశీ హస్తాలు దాగి ఉన్నాయంటున్నారు, దాని వెనుక మీరేమంటారు? నేపాల్కు సంబంధించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైన దేశం, అంటే ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ దేశం నేపాల్ మాత్రమే. అక్కడ ఉన్న రాచరిక పాలనను స్వస్తి చెప్తూ అప్పుడు ఇదివరకు మావోయిస్టులు చాలా పెద్ద చెయ్యి వేయడం జరిగింది. ఈ మధ్య అక్కడ ఉన్న యువత ప్రభుత్వంపై తిరగబడము, అక్కడ ఉన్న ఆస్తులను ధ్వంసం చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆ దేశంలో జరుగుతున్న సంఘటనలను చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించి, ఎందుకంటే ఈరోజు ప్రత్యేక హిందూ దేశంగా ఉన్న నేపాల్ దేశంలో ఈరోజు అక్కడ పరిస్థితులు అనేది అన్ని తలకిందులుగా మారడము, అక్కడంతా ఇబ్బందికరమైన పరిస్థితి రావడము, ఈవెన్ మన వాళ్ళు, మన ఇండియన్స్, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు, ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి వెళ్ళిన పర్యాటకులు సైతం అక్కడ ఇబ్బందుల్లోకి గురి కావడము, ఈరోజు ఇక్కడి చంద్రబాబు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇట్లా అందరూ కూడా చొరవ తీసుకొని వాళ్ళని క్షేమంగా తీసుకురావడం మనం చూసాం. అయితే ఇప్పుడు నేపాల్ దేశంలో ప్రజలు అక్కడ వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే, మాకు కూడా నరేంద్ర మోడీ లాంటి ప్రధాని రావాలి, అట్లాంటి ప్రధాని వస్తే మా దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది, శాంతి భద్రతలు కానివ్వండి, అక్కడి పరిస్థితులు కానీ అన్ని బాగుంటాయి అనే ఆలోచన అక్కడ వ్యక్తమవుతా ఉంది. కాకపోతే ఈ అంశం మీద మరింత సునిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పొరుగు దేశాలతో చాలా చక్కని రిలేషన్షిప్ ఉంటే తప్ప దాని ఇంపాక్ట్ అనేది ఇతర దేశాలపై పడదు. కాబట్టి ఈ విషయంలో భారత ప్రభుత్వం, అంటే నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని ఈరోజు మన దేశ ప్రజలతో పాటు వేరే దేశాల ప్రజలు కూడా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. సో నేపాల్ అనేది ప్రపంచంలోనే ఒక ఆదర్శ దేశంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు అక్కడ ఏకైక హిందూ దేశంగా ఉన్న నేపాల్ దేశం చర్యలు ఉంటాయని భావించవచ్చు. రైట్ సార్. అలాగే ఇప్పుడు నేపాల్లో చూసుకున్నట్లయితే ప్రధాని ఒలి రాజీనామా చేశారు. అదేవిధంగా నేపాల్లో కూడా మాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ లాంటి ప్రధాని కావాలి అని కోరుకుంటున్నారు. దీని మీద ఏమంటారు సార్? అదే అక్కడ, ఎందుకంటే ఆ దేశంలో ఈరోజు వివిధ దేశాల నుంచి పర్యాటకులు రెగ్యులర్ గా అక్కడికి వెళ్తా ఉన్నారు. మళ్ళీ అక్కడికి సంబంధించి కొన్ని చారిత్రాత్మక అంశాలు కానివ్వండి, ఈరోజు మనము ప్రతి గౌతమ బుద్ధుడు కానివ్వండి, రామాయణం సంబంధించిన అంశాలు కానివ్వండి, ఈరోజు ఎన్నో అంశాలను మనము నేపాల్తో ముడిపెట్టుకుని ఉన్నాము. మళ్ళీ అక్కడికి వెళ్ళడం రావడం కూడా, అది వేరే దేశమైనా కూడా మనకు ఒక సొంత దేశం లాంటి పరిస్థితే ఉంది ఇప్పటి వరకు. ఎందుకంటే మన పర్యాటకులు అనేది అక్కడికి చాలా రెగ్యులర్ గా వెళ్తా ఉన్నారు, వస్తా ఉన్నారు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా మీరు అన్నట్టు మోడీ లాంటి ప్రధాని ఉంటే ఆ దేశం మరింత ముందుకు దూసుకెళ్తుంది. ఎందుకంటే ఈ స్పీడ్ యుగంలో డెవలప్మెంట్ అనేది చాలా స్పీడ్ గా అవసరం ఉంది. కాబట్టి ఒక అధునాతనమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే భావన మాత్రం ఉంది. నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ చేశారు. దీనివల్ల నిజాన్ని ప్రశ్నిస్తున్న వారి గొంతుక నొక్కేస్తున్నారు అంటూ అక్కడ యూత్ ప్రశ్నిస్తుంది. దీని మీద ఏమంటారు? ఇది
అంటే కొన్ని అంశాలు ఈరోజు సోషల్ మీడియా వినియోగించడం అనేది రెండు రకాలుగా ఉంది. ఒకటేమో యూత్ గానియండి, పౌరులు గానియండి, ఏ దేశ ప్రజలైనా స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తీకరించడానికి సోషల్ మీడియా ఈరోజు ఒక వేదికగా ఉంది. ఎందుకంటే గతంలో, పూర్వంలో తమ భావాలను వ్యక్తీకరించాలంటే కరపత్రాలు ముద్రించాలి, పోస్టర్లు ముద్రించాలి, ముచ్చట్లు పెట్టాలి. ఇట్లాంటి ఓరల్ సంబంధాలే ఉండేవి ఒకప్పుడు. కానీ ఈ రోజున్న సోషల్ మీడియా వల్ల మనలో ఉండే అభిప్రాయం అది విలువైందైతే ఈ రోజు లక్షల్లో కోట్లలో ప్రజల మధ్యకు వెళ్ళే ఒక సువర్ణ అవకాశం ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చింది. కాబట్టి ఈ విషయంలో ఆ ప్రభుత్వం అక్కడ ఏదైతే వాళ్ళు యూత్ కోరుకుంటున్నారో సోషల్ మీడియాలో మాకు హక్కు ఇవ్వాలని, ఇది చాలా సున్నితమైన అంశం. కాబట్టి ఈ అంశం పైన వాళ్ళు డెఫినెట్ గా యూత్ కి అవకాశం ఇవ్వాలి. అంటే యూత్ సోషల్ మీడియాని స్వేచ్ఛకు వ్యతిరేకంగా, అంటే వాళ్ళకు సంబంధించిన ఏదో అంశాలను ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు తప్పుడు సమాచారాన్ని లేకపోతే ప్రజల మధ్య ఇబ్బందులు సృష్టించడానికి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏ చట్టమైనా అడ్డుకుంటుంది. ఎందుకంటే అది అవసరం కూడా. అట్లా కాకుండా స్వేచ్ఛగా ఒక పౌరునిగా ఒక యూత్ గా తమ అభిప్రాయాలను, తమ వ్యక్తిగత అభిప్రాయాలను సమన్వయంతో సంయమనంగా వ్యక్తీకరిస్తే అది డెఫినెట్ గా యూజ్ఫుల్ గా ఉంటుంది. ఓకే, రైట్ సార్. అలాగే మరొక అంశం చూసుకున్నట్లయితే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి తెలంగాణలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏమి ఆదేశాలు జారీ చేసిందంటే బీసీ బిల్లులు పెండింగ్లో పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. దీని మీద మీ విశ్లేషణ ఏమంటారు? అంటే బీసీ బిల్లులకు సంబంధించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఆ రోజు కామారెడ్డి వేదికగా ఆ రోజు ఈ కర్ణాటక సీఎం సిద్దిరామయ్య గారి వచ్చి ఇక్కడికి కామారెడ్డికి వచ్చి బీసీ డిక్లరేషన్ అనేది అసెంబ్లీ ఎన్నికల్లో డిక్లేర్ చేయడం జరిగింది. దాంతో బీసీల్లో ఒక ఐక్యత అనేది ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చొరవ తీసుకొని ఆయన బీసీలకు సంబంధించి వాళ్ళకు ఒక అండ ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు ఏర్పడతా ఉంది. కాకపోతే ఇక్కడ కొన్ని అంటే లీగల్ అంశాలు, టెక్నికల్ అంశాలు అనేది మధ్యలో ఉన్నాయి. వాటిని ఎంతవరకు ఈరోజు ఈ అంశం అటు సుప్రీం కోర్టులో కానివ్వండి, ఇటు హైకోర్టులో కానివ్వండి లింక్ అయి ఉంది. కాకపోతే నిన్న తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని తీసుకురావడము, అది గవర్నర్ చెంతకి పంపడము, కానీ దానివల్ల ఎంతవరకు న్యాయం జరుగుతుంది? ఈ రోజు సుప్రీం కోర్టు నుంచి కూడా ఆంక్షలు ఉన్నాయి. అక్కడి నుంచి అంశాలను దృష్టిలో ఉంచుకొని రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో దీన్ని ఎంతవరకు యూజ్ చేస్తారు అనేది ఉంది. ఎందుకంటే ఈ రోజు జనాభాలో అత్యధిక ప్రజలు బీసీలే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఆ బీసీలకు ఈ రాజకీయ అంశాల్లో అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎంతవరకు అవకాశం కల్పిస్తారు, బీసీ అసెంబ్లీలో లేదంటే పార్లమెంట్ లో ఎంతవరకు అవకాశం కల్పిస్తారు అనేది ఒక ఆసక్తికరంగా అంశంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము, ఈ రోజు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం నుంచి మొదలు పెడితే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎదగడానికి వాళ్ళకు ఒక ఛాన్స్ ఉంది. సిస్టమ్ లో వాళ్ళను ఖచ్చితంగా చేయాల్సిందే. అట్లాగే ఓసీలకు సంబంధించి వాళ్ళకున్న నైపుణ్యం కానివ్వండి, వాళ్ళకున్న ఆర్థిక వనరులు కానివ్వండి, వాళ్ళకున్న రాజకీయ అనుభవం కానివ్వండి, మిగతా అన్ని కారణాల వల్ల వాళ్ళు కూడా దూసుకెళ్తా ఉన్నారు. బీసీలను ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా కష్టసాధ్యమైన పనిగా ఉంది, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి వాళ్లకు రాజకీయాల్లో ఎంతవరకు అవకాశం కల్పిస్తారు అంటే దీని ఉద్దేశం ఒక బీసీలకి అవకాశం, రాజకీయ అవకాశం కల్పించడం అంటే ఆ కమ్యూనిటీ ప్రజల ఒక ఆత్మగౌరవాన్ని పెంచడమే. అందులో బీసీ కోటా కింద ఎన్నికైన ఎమ్మెల్యేనో మినిస్టరో ఎంపీనో ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని కాదు. అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక ఆత్మగౌరవాన్ని సంబంధిత కమ్యూనిటీకి, సంబంధిత బీసీలకు కానివ్వండి, సంబంధిత క్యాస్ట్కి కానివ్వండి, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందనేదే భావన ఈరోజు మనం చూస్తా ఉన్నాము. కాబట్టి ఈ విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఈ 42% రిజర్వేషన్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుందని. కానీ ఈ నిర్ణయం తీసుకోవాలంటే చాలా గొప్ప హృదయం ఉన్న నాయకుడు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మన తెలుగు జాతి చరిత్రలో బీసీలకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళను మనుషులుగా ట్రీట్ చేసి వాళ్ళను ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు. ఆయన చేసినంత సేవ బీసీలకు
ఎవరు చేయలేదనేది నిర్వివాదాంశం. సో ఇప్పుడు ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే ఆయన కొంత విమర్శకుల నుంచి ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే ఆయన పర్టిక్యులర్ కమ్యూనిటీనే ప్రోత్సహిస్తున్నారు, పర్టిక్యులర్ వాళ్ళనే ఆయన ఫేవర్ గా ఉన్నారని కొంత రాజకీయ విమర్శకులు ప్రశ్నించిన సందర్భంలో కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా బీసీలకు ఒక మంచి అవకాశం ఇవ్వాలి. వాళ్ళ లైఫ్ లో ఒక సాధారణ, ఈ రోజు ఏంటంటే లక్కీగా బీసీలో కూడా గతంతో పోలిస్తే వాళ్ళు పొలిటికల్ గా కానివ్వండి, ఫైనాన్షియల్ గా కానివ్వండి, ఎడ్యుకేషనల్ గా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఆ మిగతా వాళ్ళతో సమానంగా దూసుకు వెళ్తున్న సంఘటన మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ అంశంలో ఎలాంటి గందరగోళాలకు తావివ్వకుండా ఏదైతే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఇంకింత మరింత చొరవ తీసుకొని, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రూవ్ చేస్తే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కూడా బీసీ ముద్ర తక్కువ ఉంది అనేది భావన చాలా మందిలో ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు చర్యలు తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే రేపు అర్బన్ లోకల్ బాడీస్ లో కానివ్వండి, లేదంటే రూరల్ లోకల్ బాడీస్ లో కానివ్వండి, ఈ రోజు బీసీల సంఖ్య పెరిగి బీసీ పురుషులు కానివ్వండి, మహిళలు కానివ్వండి ఒక మంచి ఉన్నత స్థానాల్లో ఉండి ప్రజలను పరిపాలించడానికి అవకాశం ఉంటే డెఫినెట్ గా ఇది అవకాశం కల్పిస్తుందని మనం అనుకోవచ్చు. ఇక ఒక రైట్ సార్, ఇక ఎప్పటి నుంచో మనం చూసుకున్నట్లయితే బీసీ రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. బీసీ రిజర్వేషన్ బిల్లుకు రాజ్భవన్ ఆమోదం తెలుపుతుందంటారా? అవును, అది ఎందుకంటే బీసీ బిల్లుకు సంబంధించి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారి దృష్టికి తీసుకెళ్లడము, దాన్ని వీళ్ళు ఒక జీవో లాంటిది రిలీజ్ చేయడం జరిగింది. కానీ దాని మీద ఇంకా సంశయాలు ఉన్నాయి. ఎందుకంటే బీసీ అనగానే మనం చాలా అంశాలు, అంటే రాజకీయ ప్రత్యర్థులు అబ్జెక్షన్స్ వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈవెన్ కొన్ని పార్టీలు ఏమంటున్నాయంటే బీసీలు అంటే మళ్ళీ దాంట్లో ముస్లిమ్స్ ఉంటారు, ఆ ముస్లిమ్స్ కి 10% పోతే 42% కు మీనింగ్ లేదని కూడా చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాము. ఇది చాలా సున్నితమైన అంశము. కాబట్టి ఈ విషయంలో అటు అన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి ఒక చొరవ తీసుకొని, ఎందుకంటే ఈ రోజు మనము వేరే మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఈ రోజు అమెరికా కానివ్వండి, ఈ రోజు యూకే కానివ్వండి, మిగతా ఎక్కడ ఏ ప్రపంచ దేశాలతో పోల్చినా మనం ఎక్కడ వెనుకబడుతున్నామంటే సామాజిక అంశాలతోటే వెనుకబడతా ఉన్నాము. నాలెడ్జ్ లో కానివ్వండి, ఆర్థిక పరిస్థితుల్లో కానివ్వండి, ఎక్కడ కూడా మనకు ఇలాంటి లోట్లు లేవు. కానీ మన దగ్గర ఉండే ప్రజల్లో ఎక్కువ శాతం చాలా మందికి ఈ సామాజిక అంశాలే వాళ్ళను ముందుకు తీసుకెళ్లడము, లేదంటే వాళ్ళని తోసేయడం అనేది జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సామాజిక అంశాలకు మనం ఏ రోజైతే తెరదించుతామో ఆ రోజు మనం అమెరికాను కూడా మించే పరిస్థితి రాకుండా ఉండలేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మరొక అంశం చూసుకున్నట్లయితే మనం రష్యా చమురు కొనుగోలు ఆపేస్తేనే భారత్తో చర్చలు జరుపుతామంటున్నారు అమెరికా మంత్రి. మరి గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై టారిఫ్లు విపరీతంగా విధించి కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. దీని మీద మీ విశ్లేషణ ఏమంటారు? ఇదైతే ఈ రష్యాకు సంబంధించిన అంశము గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు ట్రంప్ గారు కొన్ని సందర్భాల్లో భారత్తో స్నేహస్తం ఉన్నట్టు, కొన్ని సందర్భాల్లో ఆయన ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు, ఈ ఏదైతే ఆయన విధిస్తా ఉన్నాడో అవన్నీ అంశాలతో, ట్యాక్స్లతో కానివ్వండి, వీటన్నిటితో కానివ్వండి మనకు ఒక డౌట్ అనేది నెలకొంది. దీనికి సంబంధించి రష్యా అంశం ఏదైతే ఉందో ఈ రోజు ఆ రష్యాకు సంబంధించిన చమురు కొనుగోళ్లకు సంబంధించి ఏదైతే ఆంక్షలు విధిస్తా ఉన్నారో దాంతో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాకపోతే మన ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ఇండియా, ఎందుకంటే వాళ్ళు ఎలాంటి దేశాలను కానివ్వండి, వేరే వాళ్ళని కానీ ఖాతరు చేయకుండా వాళ్ళు ఈ దేశ ప్రజల అభ్యున్నతే దూసుకు వెళ్లేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాకపోతే మీన్ టైం ఈ విషయంలో అమెరికా నుంచి వెలువడే మాటలు ఒక రకమైన సందేహాన్ని ఇక్కడ ప్రజల్లో కానివ్వండి, లేదంటే మిగతా దేశాల్లో కానీ కల్పిస్తా ఉన్నాయి. కాకపోతే ఈ అంశం పైన ఏదైతే చాలా సునిశ్చితమైన చర్చ జరిపి మన దేశానికి సంబంధించిన మేధావులు కూడా దీని మీద ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తే దాని మీద ఉన్న ఏదైతే అనుమానాలు ఖచ్చితంగా పటాపంచలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
రైట్ సార్. అలాగే అమెరికా ఒత్తిడిని భారత్ సమర్థవంతంగా తట్టుకోగలుగుతుందంటారా? తప్పకుండా. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వము ఈరోజు అమెరికాను కూడా సమర్థవంతంగా తట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున్న ప్రభుత్వం కేవలం ఎమోషన్సే కాదు, ఈరోజు ఫైనాన్షియల్గా కూడా చాలా, ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం ట్రంప్ గారు కూడా ఒక వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన రాజకీయ నాయకుడు. అట్లాగే ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా వీళ్ళు కూడా వ్యాపార ధోరణికి సపోర్ట్ పలికే ప్రభుత్వం అనే భావన ప్రజల్లో ఉంది. కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా ఒక్క డాలర్ ఒక్క రూపాయి కూడా నష్టం జరగకుండా పరస్పరం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరిగే అవకాశం లేదు. కాబట్టి ఈ అంశంలో మరింత దృఢంగా ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మనం భావించవచ్చు. ఎందుకంటే అమెరికా విషయంలో ఏ అంశంలోనైనా వీళ్ళు కఠినమైన చర్యలు కానీ, సరైన అంశాలు కానీ, అంటే పరిమితులకు లోబడి వీళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే అవకాశం ఉంది. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లు అంటూ భారత్పై విపరీతంగా టారిఫ్లు పెంచుతున్నారు. ఇది ఖచ్చితంగా భారత్పై కక్ష సాధింపు చర్య అంటారా? ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యనే. ఎందుకంటే ఆయన టారిఫ్ల రూపంలో గత నెల 2 నెలలుగా ఆయన పెడుతున్న ఇబ్బందులతో ప్రజలంతా కూడా, ఇటు వ్యాపార వర్గాలు, ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాకపోతే మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఈ విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే ట్రంప్ విధించే ఎలాంటి వీటి టారిఫ్లకు సంబంధించి అయినా కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా, సునిశ్చితంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇందాక మనం అనుకున్నట్టు ఒక్క రూపాయి కానీ, ఒక డాలర్ కానీ నష్టపోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉండే వ్యక్తులు కాదు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి చర్యలైనా తీసుకొని ఈ విషయంలో దూసుకెళ్తారు. ఎందుకంటే దాని ఇంపాక్ట్ అనేది ఇక్కడ ఉన్న వ్యాపార వర్గాలపై కానివ్వండి, మిగతా వారిపై కానీ పడే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే అమెరికా ఖచ్చితంగా భారత్ని అదుపులో, ఆధీనంలో తీసుకోవాలి, మిగిలిన దేశాలని కూడా పెత్తనం చెలాయించాలని చూస్తుందని మనం అనుకోవచ్చు అంటారా? వాళ్ళు అది సహజం. కాకపోతే అమెరికా ఆధీనంలోకి తీసుకునే పరిస్థితి ఈరోజు లేదు. ఎందుకంటే ఈరోజు ఏదైతే మన ఇండియన్ గవర్నమెంట్ ఉందో, ఈ రోజు మన ప్రజలు చాలా పరిపూర్ణమైన ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే అన్ని రకాలుగా ప్రపంచవ్యాప్తంగా భారత ఒక ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా వీళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ రోజుల్లో నడిచే అవకాశం లేదు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఈవెన్ ఇండియన్ పీపుల్ అమెరికాలో ఉన్న వాళ్ళను కూడా ఇబ్బందులకు గురి చేసే విధంగా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పి వార్తలు వచ్చాయి. మళ్ళా వాటిపై కొంచెం వెనక్కి తగ్గడము, ఇట్లాంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాము. కాబట్టి ఈ విషయంలో ఇక్కడున్న మేధావి వర్గం కానివ్వండి, ఇక్కడున్న అధికార యంత్రాంగం కానివ్వండి, ఇక్కడి ప్రజాప్రతినిధులు చాలా ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి మనం హోప్ఫుల్ గా ఉండొచ్చు. ఎందుకంటే ఇండియాతో అమెరికా ఇబ్బందులు పెట్టుకుంటే ఖచ్చితంగా అది మనకే కాకుండా వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో అట్లాంటి సిగ్నల్ వీళ్ళు ఖచ్చితంగా పంపించే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్ సార్. అలాగే రష్యా చమురు కొనుగోలు ఆపాలంటూ ఎందుకు అగ్రరాజ్యం ఒత్తిడి తెస్తుందంటారు? అక్కడ వాళ్ళకున్న ఏదైతే ఈ రోజు జరుగుతున్న యుద్ధ వాతావరణంలో అమెరికన్ స్టాండ్ వేరే ఉంది. ఆ స్టాండ్ కు భారత్ లాంటి పెద్ద దేశం వాళ్ళకు అండగా నిలిస్తే శత్రువుకు తోడ్పాటు అందించినట్టు అవుతుందనే భావనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ విషయంలో చాలా చురుకుగా వివరిస్తా ఉన్నారు. ఏ రకంగానైనా పరోక్షంగా, ప్రత్యక్షంగా ఈ భారత ప్రభుత్వాన్ని ఒక అదుపులోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాకపోతే అది ఎంతవరకు సాధ్యం అవుతుందా అనేది మాత్రం డౌట్ గానే ఉంది. ఎందుకంటే అంత ఈజీగా లేదు. ఈ రోజు ఏదైతే చమురు కొనుగోళ్లు, ఎందుకంటే ఈ రోజు మన దేశంలో చమురు అనేది చాలా కీలక అంశం. ఈ రోజు ఆక్సిజన్ తర్వాత అంత యూజ్ అవుతున్న అంశం ఏదంటే చమురు అంశమే. ఎందుకంటే జీవితాలన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఉన్న ట్యాక్స్ల వల్ల ప్రజలు కూడా విపరీతమైన డబ్బులు ఈ చమురు కోసం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది మన కంట్రీలో. కాబట్టి ఇలాంటి సున్నితమైన అంశం విషయంలో అమెరికా ఎలాంటి చర్యలు తీసుకున్నా దాన్ని గట్టిగా తట్టుకునే అవకాశం మాత్రం ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్. వివిధ వార్తా విషయాల గురించి క్లుప్తంగా విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.
చూసారు కదండి, ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. మరో న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.